బొడ్డోడు భలే క్యూట్ గా ఉన్నాడు కదా, చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే కోర్వాట్, పోషా, బ్యాక్ టు ద ఫ్యూచర్, డిలోరియన్. ఇప్పుడు ఎందుకు చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నా? నిజంగా క్వాలిటీ సరుకు అండి, క్వాలిటీ సరుకు. ట్రైలర్ చూస్తుంటే నిజంగా ప్రతి ఫ్రేమ్ కూడా అదిరిపోయింది. ఆ రిచ్నెస్ కావచ్చు, వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఆ ఫ్రేమ్స్ లో నాకైతే కనపడుతుంది. ఇంకా నెక్స్ట్ మన సూర్య గారి లుక్స్ అయితే సూపర్, నిజంగా సూపర్. ఇంకా అలాగే మన మమిత బైజు గారి లుక్స్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ గా ఆవిడ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా కీలకంగా అయితే మారబోతుంది. అది ఎందుకో కాసేపు ఆగిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఈ రకంగా ట్రైలర్ మొత్తం కూడా చాలా కలర్ఫుల్ గా, చాలా రిచ్ గా అదిరిపోయింది. ఇంకా ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది చూడండి, మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదండి, ఆ గొడవల తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక. నిజంగా ఎంత లోతైన మీనింగ్ ఉన్న డైలాగ్ అండి అది. ఈ రకంగా ఈ సినిమాలో మెయిన్ గా ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ప్యాకాట్ అని నాకైతే అనిపిస్తుంది. మెయిన్ గా సూర్య గారికి ఆ బాబుకి, అంటే అభయ్, ఆయన సన్ పేరు అభయ్ అనమాట. ఆ అబ్బాయికి ఒక ప్రాబ్లం అయితే ఉంటది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చెయ్యాలి. అయితే ఆ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఒక డోనర్ అయితే కావాలి. ఆ డోనర్ ఎవరంటే మన హీరోయిన్ మమితా బైజు. ఆవిడ ఎక్కడో ఫారెన్ లో అయితే ఉంటది. కేవలం ఈ బాబు కోసం ఇక్కడికైతే వస్తుంది. వచ్చిన తర్వాత సూర్య గారికి, ఆ బాబుకి, వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండానే కనెక్ట్ అయిపోద్ది అనమాట. అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని వదిలి వెళ్ళబుద్ధి అవుతుంది హీరోయిన్ కి. అంటే లవ్ లో పడిపోద్ది, సూర్య గారి క్యారెక్టర్ ని ప్రేమించేస్తుంది అనమాట. కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటంటే సూర్య గారు ఆల్రెడీ మ్యారీడ్, అందులో 40+ ఏజ్. కానీ మన హీరోయిన్కి 20+ ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ. ప్లస్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ సూర్య గారు కాబట్టి ఆ లవ్కి అయితే మన సూర్య గారు అయితే ఒప్పుకోరు. దాని తర్వాత ఏం జరిగింది అనేది మనం సినిమాలో అయితే చూడాలి. ఈ రకంగా ఒక ఎమోషనల్ ప్యాకేజ్ లాగా ఈ సినిమా అయితే నాకైతే కనపడుతుంది. ఇంకా రాధిక గారు మన సూర్య గారి తల్లి క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నారు. రవీనా టండన్ గారు కూడా ఈ సినిమాలో అయితే నాకైతే కనపడ్డారు. మరి ఆవిడ ఏ క్యారెక్టర్ ప్లే చేస్తుందో మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి సూర్య గారి ఎక్స్ వైఫ్ క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తున్నారు, అసలు ఆవిడకి ఏమైంది, తల్లి లేకుండా ఎందుకున్నారు ఆ పిల్లలో, ఇదైతే మనం వెయిట్ చేసి అయితే చూడాలి. మరి ఈ రకంగా టోటల్ ట్రైలర్ మొత్తం కూడా అదిరిపోయింది. నాకైతే పిచ్చగా అయితే నచ్చింది. ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ సినిమాటోగ్రఫీ కావచ్చు, బీజిఎం కావచ్చు, యాక్టర్స్ యాక్టింగ్ కావచ్చు, మెయిన్గా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయండి. నాగవంశీ గారు నిజంగా తోప్, అదిరిపోయింది. ప్రతి ఫ్రేము అదిరిపోయింది. ఇంకా నా ఫేవరెట్ షాట్ ఏంటంటే ట్రైలర్ లాస్ట్లో చంద్రముఖి రెఫరెన్స్ ఒకటైతే వీళ్ళైతే వాడారు. సూర్య గారు కార్లు బొమ్మలన్నీ చూపించి ఇది ఎంత అని చెప్తా ఉంటారు. మన హీరోయిన్ అయితే ఒక డైలాగ్ అయితే వేస్తే చంద్రముఖి ఇలా చేస్తారని. నిజంగా అదైతే హిలేరియస్గా నాకైతే అనిపించింది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మొత్తం కూడా హీరోయిన్ క్యారెక్టర్లో అయితే కనపడుతుంది. ఎమోషన్ మొత్తం కూడా సూర్య గారి క్యారెక్టర్లో అయితే కనపడుతుంది. అఫ్ కోర్స్ హీరోయిన్ కూడా ఎమోషనల్ సీన్స్లో అయితే ఉంటుంది. ఈ రకంగా టోటల్ ప్యాకేజ్ అండి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని అయితే మనం ఆగస్టు 14 అయితే చూడబోతున్నాం. మరి ఈ సినిమాలో మన సంజయ్ విశ్వనాథ్ గారి క్లాసు, మాసు, ఫ్యామిలీ ఎమోషన్స్ మొత్తం మనం అయితే చూడబోతున్నాం. పర్ఫెక్ట్ బొమ్మ, హిట్ బొమ్మ, ఇదైతే రాసి పెట్టుకోండి. దీంట్లో అనుమానం అయితే లేదు. నా ఫేవరెట్ షాట్ అయితే అదే, ట్రైలర్ లాస్ట్ లో ఉన్న చంద్రముఖి రెఫరెన్స్ అనమాట. మరి మీ ఫేవరెట్ షాట్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.